హలో అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా మేము ఒక కాలేజ్లో ఒక పేరెంట్ టీచర్ మీటింగ్, పేరెంట్స్ కౌన్సిలింగ్ సెషన్, ఇంకా బిగినర్స్ కోసం అని కా సెషన్ పెట్టినప్పుడు అక్కడ కొన్ని క్వెరీస్ వచ్చాయన్నమాట పేరెంట్స్ నుండి. సో ఈ సెషన్లో మనం కొన్ని క్వెరీస్ సాల్వ్ చేసుకుందాం. ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు మనం ఈ సెషన్లో నుండి కొంచెమన్నా మీరు అన్నీ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మీ పిల్లల గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు, అది కాకపోతే ఒక్కసారి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? అతిగా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఓకే అని ఆలోచిస్తున్నారా? ఒక్కొక్కసారి అతి ప్రేమ కూడా అది ఒత్తిడైపోతుంది వాళ్ళ మీద. అతి ప్రేమ కూడా ఒత్తిడైపోయి భయంకి దారి తీస్తుంది. వాళ్ళు చెప్పలేక ఉండలేని సిచ్యువేషన్లో ఉంటారు. మీ పిల్లలను గ్రూప్స్ రాయిద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది పేరెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. ఆ క్వశ్చన్స్ మనం ఇవాళ ఈ సెషన్లో అడ్రస్ చేద్దాం. ఫస్ట్ ఒక పేరెంట్ ఏమన్నా అడిగారంటే, గ్రూప్స్ ట్రై చేయడం సేఫేనా మేడం అని అడిగారు. గ్రూప్స్ ట్రై, ఎందుకంటే కేసెస్ ఇవన్నీ అన్సర్టనిటీస్ చూస్తున్నారు కదా. గ్రూప్స్ ట్రై చేయడం సేఫేనా కాదా అని నేను అడగట్లేదు. ఒకవేళ మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేస్తా అంటే ట్రై చెయ్యనివ్వాలి కూడా, ఎందుకంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ తోని అంత వాస్ట్ సిలబస్ కవర్ చేయాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. గ్రూప్స్ అనేది ఒక లాటరీ ఎగ్జామ్ కాదండి, ఒక్కసారి రాయంగానే వస్తుంది. ఒక టైం టేకింగ్ ప్రాసెస్, రిపీటెడ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. ఒక్కొక్కసారి 2 అటెంప్ట్స్ పట్టొచ్చు, 3 అటెంప్ట్స్ పట్టొచ్చు. కన్సిస్టెన్సీ బేస్డ్ ఎగ్జామ్. ఒక్కసారి మేడం ఈసారి రాయంగానే ఫస్ట్ అటెంప్ట్ లోనే మా పిల్లవాడు క్వాలిఫై అవుతాడా అని కాదు. ఒక్కసారి మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇట్స్ ఎ టైం టేకింగ్ ఎగ్జామ్. ప్రాపర్ గైడెన్స్ ప్లస్ టైం బౌండ్ ఎవాల్యుయేషన్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్ లో కూడా వెళ్తుంది. కాకపోతే మీరు ఒక్కసారి మీ పిల్లవాడిని ఈ జర్నీలో, ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ మైండ్లో ఫిక్స్ కండి, ఓకే ఇట్ విల్ టేక్ టైం, మా వాడికి నేను టైం ఇస్తాను, మా అమ్మాయికి నేను టైం ఇస్తాను అని ఫిక్స్ అయ్యాకనే ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయనివ్వండి. ఎందుకంటే ఆల్రెడీ సొసైటల్ ప్రెషర్స్ చాలా ఉంటాయి. వాళ్ళనే మాటల కంటే ఎక్కువ మీరు సపోర్ట్ చేయకపోతే మానసికంగా చాలా ఇదైపోతారు. నెక్స్ట్, ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ కాకపోతే ఫెయిలా? కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫెయిల్ పాస్ అని కాదండి, వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఫెయిల్ పాస్ అంటే చాలా మంది పాస్ అయిన వాళ్ళు 2-3 అటెంప్ట్స్ తీసుకున్న వాళ్ళే, ఓకేనా. సెకండ్ అటెంప్ట్ లో క్లియర్ అయ్యారు, థర్డ్ అటెంప్ట్ లో క్లియర్ అయ్యారు, లాస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అయ్యారు. రీ అటెంప్ట్ అంటే ఇట్స్ లెర్నింగ్ స్టేజ్ అని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి ఫెయిల్ కాగానే మా వాడు ఫెయిల్యూర్ అన్నట్టు ఫస్ట్ మీరు చూడకండి, ఓకేనా. నెక్స్ట్, ఏజ్ పెరిగిపోతుంది కదా మేడం, అలా మేము అటెంప్ట్స్ కి టైం ఇస్తూ ఉంటే ఏజ్ ఎట్లా? ఎస్, ఏజ్ పెరిగిపోతుందన్న భయం ఉండడం ఖచ్చితంగా న్యాచురల్. కాకపోతే ఏజ్ పెరిగిపోతుందన్న భయంతోని మీ అమ్మాయి అబ్బాయిని ఫస్ట్ బిగినర్స్ కోసం, ఇది బిగినర్స్ ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఈవెన్ ఆల్రెడీ అందులో గ్రూప్స్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఒక్కసారి మీరు ఏదైనా టైం ఫిక్స్ చేయండి. వాళ్ళకి ఒక 2-3 ఇయర్స్ ఇవ్వండి. టైం ఫిక్స్ చేసి ఇది కాకపోతే ఇంకొకటి ఆలోచించండి నాన్న అని చెప్పేసి కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. ఒక ప్యారలల్ స్కిల్ లేకపోతే ఏదైనా బ్యాకప్ ప్లాన్ గురించి మాట్లాడండి. అప్పుడు ప్లాన్ చేయండి. క్లారిటీ ఉంటే ఒకవేళ వాళ్ళ ఫెయిల్యూర్ ని చూసినా వాళ్ళకి భయం ఉండదు, మీకు కూడా భయం ఉండదు. ఆ ఫియర్ అనేది కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాబ్ లేకుండా ప్రిపరేషన్ చేయడం కరెక్టేనా? ఫస్ట్, జాబ్ లేకుండా ప్రిపరేషన్ చేయడం కరెక్టేనా అనేది చాలా థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్, ఫ్యామిలీ సపోర్ట్. ఒకవేళ ఓకే ఫ్యామిలీ బాగానే ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ అంటే జాబ్ లేకపోయినా ప్రిపరేషన్ చేయొచ్చు. నెక్స్ట్, ఒక క్లియర్ టైం ఫ్రేమ్ వర్క్ ఉంది, నేను ఇన్ని ఇయర్స్ చదువుతాను, నెక్స్ట్ ఇంకా గ్రూప్లో కాకుండా నెక్స్ట్ వేరే చూసుకుంటానని ఒక బ్యాకప్ ప్లాన్, క్లారిటీ అనేది మైండ్లో ఉంటే జాబ్ లేకపోయినా 2 ఇయర్స్ గట్టిగా చదివేస్తే అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, జెన్యూన్ ఎఫర్ట్ ఇవ్వడం. చాలా మంది స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ అనేది వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళకుండా గైడెన్స్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అని. సో జాబ్ లేకపోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫైనాన్షియల్ స్టేజ్ ఎలా ఉందో చెప్పండి మీ పిల్లలకి. ఓకే మేము పెట్టగలుగుతామా పెట్టలేమా అని చెప్పి స్టార్ట్ చేసి జాబ్ చేయమంటారా లేదా అని కూడా మీ పిల్లలతో మాట్లాడండి. మీరు ఫైనాన్షియల్గా వెళ్ళని గుడ్ అయితే జాబ్ చేయకపోయినా ఒక టూ అటెంప్ట్స్ అయినా గట్టిగా చదివించచ్చు. ఫోకస్డ్ అటెంప్ట్ ఇస్తే చాలు. నెక్స్ట్, డైలీ ఎంత చదవాలి మా పిల్లలు? అవర్స్ ఇంపార్టెంట్ కాదండి, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. పిల్లలకి ఎప్పుడైనా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్.
డైలీ మీరు 10-12 గంటలు చదవండి అని పిల్లలను ఫోర్స్ చేయకండి. వాళ్ళు ఆల్రెడీ ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చారు. సో ఒక ఫిక్స్డ్ రొటీన్ వీక్లీ రివిజన్ వాళ్ళు ఫాలో అయ్యి ఒక గైడెడ్ వేలో వెళ్తే డెఫినెట్లీ దే విల్ క్రాక్. కామ్ మైండ్ తో 2 గంటలు చదివినా కానీ అది 10 గంటలు చదివినంత ఈక్వల్ అనమాట. నెక్స్ట్, పేరెంట్స్ డైలీ మానిటర్ చెయ్యాలా? మేము డైలీ మానిటర్ చేయాలా వాళ్ళు చదువుతున్నారా లేదా? డైలీ మానిటరింగ్ అవసరం లేదండి. ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫియర్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ లోపల. కాన్ఫిడెన్స్ రెడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రిపరేషన్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఆ అప్స్ అండ్ డౌన్స్ కి మీరు డైలీ చెక్ చేస్తే ఇవాళ ఇంతే చదివినావా, రేపు చదవలేదా, ఇవాళ ఏం చదవలేదు, ఇవాళ ఎందుకు ఇలా ఉన్నా, ఎందుకు అలా లేదు, ఒక వీక్లీ చెకప్ చేయండి. ఎట్లా అంటే ఈ వీక్లో ఏం చదివాను అన్న, ఓకే ఈ సిలబస్ ఫినిష్ అయిందా, ఓకే అట్లా వీక్లీ గైడెన్స్ తో పాటు ఒక రియాలిటీ చెక్ చేస్తే అది బాగుంటది. ఏంది మంత్లీ డిస్కషన్, ఓకే ఈ మంత్ లో ఏ సిలబస్ చదివావు నాన్న, తెలంగాణ మూమెంట్ చదివావా లేకపోతే ఏపీ ఎకానమీ చదివావా అని ఒక గైడెడ్ వేలో మీరు ఒక మంత్లీ డిస్కషన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మేడం నేను బాగా కంపేర్ చేస్తున్నాను, మా వాడికి కంపేర్ చేస్తుంటే మోటివేషన్ వస్తుంది అనుకుంటున్నాను అంటే, లేదండి. కంపేర్ చేస్తే మోటివేషన్ ఎలా వస్తుంది? కంపేర్ చెయ్యకండి. ఎవ్రీ చైల్డ్ ఇస్ అ యూనిక్. ఎవ్రీ ఆస్పిరెంట్ వాళ్ళకి ఒకళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఒకళ్ళకి ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మీ పిల్లల గురించి మీకు ఎక్కువ తెలియాలి. మీ పిల్లల గురించి వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏంటో మీకు తెలిసినన్ని వేరే వాళ్ళకి తెలియదు కదండి. ఒక పిల్లాడిలో ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక పిల్లాడిలో ఇంకో వీక్నెస్. సో కంపేర్ చేస్తే వాళ్ళు సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. ఓకే నేను చేయగలుగుతానా కలగనా? ఫస్ట్ మీ పిల్లలను మీరు నమ్మండి. మా అబ్బాయి చేయగలుగుతాడు, మా అమ్మాయి చేయగలుగుతుంది అని చెప్పేసి మీ పిల్లలను మీరు నమ్మండి. ఒక ఫిక్స్డ్ టైం ఇవ్వండి, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి, జెన్యూన్ ఎఫర్ట్ పెట్టండి అని చెప్పేసి డిస్కషన్ చేయండి, వర్క్ చేస్తుంది. నెక్స్ట్, ఎందుకంటే ప్రతి అబ్బాయి అమ్మాయి జర్నీ డిఫరెంట్ కదా. నెక్స్ట్, కోచింగ్ కంపల్సరీయా? కోచింగ్ కంపల్సరీ అంటే కోచింగ్ కాదండి, ఒక గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ మెయిన్ గా బిగినర్స్ కి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో చూసుకుంటే అన్లిమిటెడ్ రిసోర్సెస్ వస్తున్నాయి. ఎట్లా అంటే అక్కడనే టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ రాంగ్ గైడెన్స్ లేకపోతే గైడెన్సే లేకపోవడం వల్ల చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది. అప్పుడే వాళ్ళు గ్రూప్స్ లోకి వస్తారు. రైట్ బుక్, ఏం చదవాలి కంటే ఏం చదవద్దు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఎందుకంటే చాలా మంది అక్కడే మిస్టేక్ చేస్తారు. నెక్స్ట్, సొసైటీ ఏమంటది అనే కంటే ముందు మీ అమ్మాయి అబ్బాయి గురించి మీరేమనుకుంటున్నారు అది చాలా ఇంపార్టెంట్. సొసైటీ కింద పడ్డావు అంటది, నిల్చున్నా ఎందుకు నిల్చున్నావు అంటది, కూర్చున్నా ఎందుకు కూర్చున్నావు అంటది. తర్వాత మీ అమ్మాయి అబ్బాయి ఎగ్జామ్ లో ర్యాంక్ కొట్టేస్తే, అబ్బా నేను వాడి గురించి తన గురించి నేను ముందే అనుకున్నా, వాడు చాలా క్లెవర్, తను చాలా క్లెవర్ అని. వాడు క్లియర్ కాకపోయినా అదే సొసైటీ అంటది, వేస్ట్ వాడు, నేను అప్పుడే చెప్పిన వాడితో ఎక్కడైతే తనతో ఎక్కడైతే. సో సొసైటీ అనేది మనకి అంటారు కదా, 2 మూతుల పాము లాగా, ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు మన ఫెయిల్యూర్ చూస్తే ఫెయిల్యూర్ సైడ్ ఇచ్చేస్తుంది, రిజల్ట్ రాగానే అవన్నీ మర్చిపోయి నేను అప్పుడే చెప్పినాను కదా వాడు ఎట్లయినా పాస్ అవుతాడు, తను ఎట్లయినా పాస్ అవుతుంది. సో ఈ రోజు మాటలు కాదు, రేపటి సెలెక్షన్ గురించి మీ అబ్బాయి అమ్మాయి పైన మీరెంత నమ్మకం పెడుతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి అని అందరు అంటున్నారు. అంటే ఏంటి మేడం అని అడుగుతారు. ఎమోషనల్ సపోర్ట్ ఏంటి? ఒక కామ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా అంటే సైలెంట్ గా ఉండడం కాదు, పరిసరాలు సైలెంట్ కాదు, వాళ్ళ మైండ్ సైలెంట్ గా ఉండాలంటే మీరు చూపెట్టాలి, ఓకే నమ్ముతున్నాం మేము, ఓకే ఎట్లా అంటే ఏదైనా మేము తీసుకోగలుగుతాము అన్న సిచ్యువేషన్ లో మీరు వాళ్ళకు ఒక కరెక్ట్ క్లారిటీతో మీరుండి వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా అది ఎమోషనల్ గా సపోర్ట్ ఫీల్ అయ్యి వాళ్ళకి అది చాలా ఒక 1000 టైమ్స్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎట్లా ఫేస్ చేయాలి మా పేరెంట్స్ అన్న ఒక్క క్వశ్చన్ తోనే చాలా మంది ఆస్పిరెంట్స్ ఇది అయిపోతారు అనమాట. ఎమోషనల్ సేఫ్టీ ఉంటే వాళ్ళ మెంటల్ హెల్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మెంటల్ స్ట్రెంగ్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫుడ్ క్లియర్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లియర్ కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అవుతుందా, ఏజ్ ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్క పేరెంట్స్ కు ఉండే డౌట్స్. క్లియర్ కాకపోతే ఏంటి అని ఫస్ట్ అసలు మీ అబ్బాయి అమ్మాయి ఈ లూప్ లోకి రాకముందుకు ఒక్కసారి ఫిక్స్ చేసుకోండి బ్యాకప్ ప్లాన్ అనేది. ఒకవేళ ఆల్రెడీ ఈ లూప్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ అయితే ఇప్పటికైనా
మీ పిల్లలతోని మీరు టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి కూర్చొని ఒక రోజు టైం ఇచ్చి అసలు ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి ఒక నిదానంగా, ఒక మంచి వేలో, ఒక ఫ్రెండ్లీ వేలో అడగ వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతారు. ఎందుకంటే అన్సర్టెనిటీ కాబట్టి మీరు అది మాట్లాడుకుంటే చాలా మంచిగా ఉంటది. ఫస్ట్ పేరెంట్స్ రోల్ అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే ప్రెషర్, థ్రెట్స్, డైలీ అరవడం, డైలీ టాన్స్ అవన్నీ కాకుండా ఫస్ట్ నమ్మకం, ఒక టైం బౌండ్ సపోర్ట్, పీస్ఫుల్ హోమ్, ఈ 3 ఇవ్వండి. స్ట్రాంగ్ పేరెంట్స్ సపోర్ట్ ఇస్తే స్ట్రాంగ్ ఆస్పిరెంట్ గా ఉంటాడు. మీకే నమ్మకం లేకపోతే సొసైటీ నమ్మడం కష్టం కదండి. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ పిల్లల మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఫస్ట్ మీ పిల్లలు ఎగ్జామ్ ట్రై చేస్తున్నారు అంటేనే వాళ్ళ లోపల ధైర్యం ఉంది కాబట్టే ఈ అన్సర్టెన్గా ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు వస్తా అంటున్నారు. మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చి చూడండి, ఎలా ఉంటుందో ఏమవుతుందో తెలుస్తుంది కదా. టైం బౌండ్ సపోర్ట్ ఇవ్వండి. మీకు అందరు పేరెంట్స్కి, ఎందుకంటే పేరెంట్స్కి భయాలు ఎక్కువ, మా అమ్మాయి అబ్బాయి ఫ్యూచర్ ఏమవుతుంది. సో టైం బౌండ్ సపోర్ట్ ఇచ్చి మాట్లాడండి ఫస్ట్. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కింద ఇచ్చిన నంబర్కి మీరు ఏమైనా క్వైరీస్ ఉంటే అడగచ్చు. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం గ్రూప్స్కి January 18th నుండి. ఎనీ ఎంక్వైరీస్ కోసం మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ.